నమస్తే, నేను మీ ఎంఐ నాయుడు. గత ప్రభుత్వంలో హయాంలో ఎక్సైజ్ శాఖ జరిగిన అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఇకపై నాణ్యత లేని మద్యం కనిపించకూడదని అధికారులకు ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వం మద్యం ధరలు పెంచి పేదలను దోచుకుందని మండిపడ్డారు. సమగ్ర అధ్యయనం తర్వాత కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొస్తామని చంద్రబాబు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో అయితే మాత్రము ఆ ఎక్సైజ్లో అంటే మందు బాబులకైతే మాత్రము తీవ్ర నష్టమైతే చేసింది. ఎందుకంటే వాళ్ళ యొక్క బ్రాండ్లు నచ్చిన బ్రాండ్లన్నీ కూడా ప్రజల్లో తీసుకురావడం, వాళ్ళు మొత్తం అనారోగ్యంగా మరణించడం, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. కానీ ఈ పాలసీ అయితే మాత్రం కొంతకాలం ఉంది కాబట్టి నడిపిస్తూ ఉన్నాం. దీనిపై పూర్తిగా సమగ్ర నిర్వహణ చేస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు తెలిపారు. అలానే మహిళా శిశు సంక్షేమంపై సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో మంత్రి సంజయ్ రాణి, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అవసరమైన చోట వర్కింగ్ ఉమెన్స్ హాస్పిటల్స్ ఏర్పాటుపై నివేదిక ఇవ్వాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై కల్పనపై దృష్టి పెట్టాలని అన్నారు. బాల్య వివాహాలపై నిర్మూలనపై కఠినంగా వివరించాలని ఆదేశించారు. అంటే శిశు సంక్షేమంపై కూడా సీఎం చంద్రబాబు అనేవారు ఆరా తీశారు. అలాగే దీంట్లో మంత్రి సంజయ్ రాణి కూడా పాల్గొన్నారు. దీనికి కావాల్సిన అంగన్వాడీల్లో కూడాను పూర్తి స్థాయిలో సమగ్ర నిర్వహణ జరిపి వాళ్ళకి కావాల్సిన ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండవలసినవన్నీ ఇవ్వాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా మాట్లాడి మీకు కావాల్సిన నిధులు ఇప్పిస్తామని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నిత్యావసర వస్తువులపై ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ కౌంటర్ల ద్వారా కందిపప్పు, బియ్యము తక్కువ ధరలకే అందిస్తున్నట్లు అధికారులకు సీఎం చెప్పారు. దీంతో రేషన్ షాపుల్లో మరిన్ని సరుకులు తక్కువ ధరకే అందించాలని సీఎం చెప్పారు. టీడీపీ హయాంలో రేషన్ ఇచ్చిన సరుకులన్నీ మళ్ళీ పునరుద్ధరించాలని, వ్యవసాయ, సివిల్ సప్లై, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. అంటే గత ప్రభుత్వం కంటే దాని ముందు మన ప్రభుత్వంలో ఇచ్చిన రేషన్ ఏ విధంగా అయితే ప్రజలకి అందుబాటులో ఇవ్వడం జరిగిందో అదేవిధంగా రేషన్ దుకాణాలు అన్నీ ఇంకా తక్కువ ధరలకే ఇవ్వాలి. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. వాళ్ళకి కావాల్సిన సరుకులు అయితే మనం తక్కువ ధరలోకి ఇస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఎక్కువ తీసుకుంటారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేదవారికి మనం కంపల్సరీగా తక్కువ ధరలకు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులు సూచించడం జరిగింది. ఉద్యోగుల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డికి చర్చకు రావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 2 లక్షలు ఉద్యోగులు బోగస్ అని విమర్శించారు. ఆయన దీనిపై హైదరాబాద్లోని అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే రేవంత్ రెడ్డి మగాడైతే చర్చకు వచ్చి తాము ఒక్క ఉద్యోగమైన ఇచ్చినట్లు నిరుద్యోగులతో చెప్పించాలని అన్నారు. తాను రాజీనామాకు సిద్ధమని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి మగాడమైతే రా అని అశోక్ నగర్కి రా, అక్కడ ఉన్న నిరుద్యోగులతో నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావా అని కేటీఆర్ అయితే మాత్రము కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఆరోగ్యశ్రీ తొలగిస్తామంటూ వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుంది. దానిని మీరు నమ్మొద్దునని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం కొనసాగుతుందని, తప్పుడు ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని, గత ప్రభుత్వం వైసీపీ ఆసుపత్రులకు కోట్ల బకాయిలు పెట్టిన వాస్తవం కాదా వైసీపీ నేతలు చెప్పాలని నిలదీశారు. కేంద్రం నుంచి 2020లో ప్రకటిస్తే వాటిని పూర్తి చేయాలని అసమర్థుడు జగన్ అని మండిపడ్డారు. వైసీపీ అయితే మాత్రం ఆరోగ్యశ్రీ తీసేస్తుందని కూటమి ప్రభుత్వం అని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. వీళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి బోగస్ మాటలు ఆడుతారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ కొనసాగుతుందని చెప్పడం జరుగుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.